పెరుగుతున్న చలి కారణంగా తరచూ ఆరోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి. కాబట్టి సరైన ఆహార పదార్థాలను డైట్లో యాడ్ చేసుకోవడం వల్ల వాటి నుంచి ఉపశమనం పొందవచ్చు. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ సీజన్లో లభించే ముల్లంగి గురించి. ముల్లంగి క్యారెట్ మాదిరిగానే భూమిలో పండుతుంది. దీనిని రాడిష్ అని కూడా అంటారు. ముల్లంగితో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా అనేక సమస్యలను పరిష్కరిస్తుంది. కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు, ముల్లంగి చర్మానికి కూడా మేలు చేస్తుంది. సాధారణంగా చలికాలంలో వ్యాధుల సమస్య ఎక్కువగా వేధిస్తుంటాయి. సీజనల్ వ్యాధులను నిరోధించి ఇమ్యూనిటీ పెంచడంలోనూ ముల్లంగి సహాయపడుతుంది. ఇందులో విటమిన్ సి, రిబోఫ్లావిన్, నియాసిన్, విటమిన్ బి6, ఫోలేట్, పొటాషియం, ఐరన్, మాంగనీస్, ఫైబర్, షుగర్ పుష్కలంగా ఉంటాయి. చలికాలంలో ముల్లంగిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇందులో కాల్షియం, పొటాషియం, గుండె జబ్బులను తగ్గించే గుణాలు ఉన్నాయి. అలాగే మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ముల్లంగి రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రిస్తుంది. అలాగే ఇన్సులిన్ లెవెల్స్ బ్యాలెన్స్ చేయడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా షుగర్ రాకుండా నిరోధించే అనేక ఎంజైములు ఉన్నాయి. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలోనూ సహాయపడుతుంది. అలాగే కడుపు సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. రోజు ముల్లంగిని సలాడ్గా తీసుకుంటే మలబద్ధకం సమస్య తగ్గుతుంది. ఇందులో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్స్, ఆంథోసైనిన్లు ఉంటాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఇందులో విటమిన్ ఏ, సి, ఈ, బి6, పొటాషియం వంటి అనేక పోషకాలు ఉన్నాయి. చలికాలంలో పొడి చర్మానికి పోషణనిస్తుంది. అలాగే ముఖంపై దద్దుర్లు, అలర్జీలు వంటివి నియంత్రిస్తుంది. శరీరంలో నీటి కొరతను అధిగమించడానికి ముల్లంగిని తీసుకోవాలి. శరీరంలో డీహైడ్రేషన్ సమస్య ఉండదు. శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. ముల్లంగి శరీరంలో సోడియం, పొటాషియం సమతుల్యతను కాపాడుకోవడంలో సహాయపడుతుంది. ముల్లంగిలో క్యాలరీలు తక్కువగా, నీటి శాతం ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వీటిని తింటే బరువు తగ్గాలనుకునే వారికి ఎంతో మేలు జరుగుతుంది. ముల్లంగిని తినడం వల్ల ఎక్కువసేపు ఉన్న ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువ తింటారు. ఫలితంగా ఇది బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. ఇలా ముల్లంగిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక లాభాలు పొందవచ్చు. కనుక ఈ సీజన్లో దీన్ని విడిచిపెట్టకుండా, మర్చిపోకుండా తినండి. అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు చెప్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియదు. ఎన్నో వందల సంవత్సరాలుగా ఆయుర్వేదంలో పసుపును అద్భుత ఔషధంగా ఉపయోగిస్తున్నారు. పసుపు కేవలం ఆహార రుచిని పెంచడం మాత్రమే కాదు, ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు చికిత్సగా ఉపయోగపడుతుంది. ఆరోగ్యానికి పసుపుని అనేక రకాలుగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా పసుపు నీరు తాగితే ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇక ఆ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి పూర్తిగా తెలుసుకుందాం. పసుపు నీటిని తయారు చేయడం చాలా ఈజీ. ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో 1/2 టీ స్పూన్ పసుపు పొడిని కలుపుకొని తాగవచ్చు. అంతేకాక దీనిలో కొన్ని నల్ల మిరియాలు కలుపుకోవచ్చు. ఇలా ప్రతిరోజు ఉదయాన్నే పసుపు నీరు తాగడం వల్ల అద్భుతమైన లాభాలు పొందవచ్చు. పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇది చాలా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. ఇది మన శరీరంలోని ఫ్రీ రాడికల్స్తో బాగా పోరాడుతుంది. ఇది చెడు కణాలను దెబ్బతీసి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. అలాగే ఈ కుర్కుమిన్ కడుపులో మంటను తగ్గించడంలో కూడా చాలా విధాలుగా సహాయపడుతుంది. పసుపు లేదా పసుపు నీరు అనేక ఆరోగ్య ప్రయోజనాలకు మూలం. పసుపు నీటిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలు ఉన్నాయి. ఈ నీరు రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. జలుబు, ఇతర ఇన్ఫెక్షన్ నుంచి రక్షిస్తుంది. పసుపు నీరు ఆహారం జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకం, అసిడిటీ, అపాన వాయువు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పసుపు నీటిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కీళ్ళ నొప్పులు, వాపులను తగ్గిస్తుంది. పసుపు నీరు ఇతర వ్యాధులు రాకుండా చేస్తుంది. అలాగే పసుపు నీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి చర్మాన్ని కాపాడుతాయి. ఇది చర్మాన్ని మెరుస్తూ ఆరోగ్యవంతంగా మార్చుతుంది. పసుపు నీరు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. మెదడు వాపును తగ్గిస్తుంది. ఇంకా జ్ఞాపక శక్తిని, దృష్టిని మెరుగుపరుస్తుంది. పసుపు నీరు అల్జీమర్స్, డిమోన్షియా వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే జీవక్రియను పెంచి కణాలలో కొవ్వు పేరకుండా చేస్తుంది. ఈ నీరు అధిక బరువు తగ్గడంలో సహాయపడుతుంది. కాబట్టి పసుపు నీరుని తాగండి. ఎల్లప్పుడూ కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఈ సమాచారంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ప్రస్తుతం చాలామంది నీళ్లు కాచుకోవడానికి ఒక్కో మార్గాన్ని ఫాలో అవుతుంటారు. కొంతమంది గీజర్ ఉపయోగిస్తే మరికొంతమంది గ్యాస్ స్టవ్ వాడుతుంటారు. ఇంకొందరేమో వాటర్ హీటర్తో నీళ్లు వేడి చేసుకుంటూ ఉంటారు. అయితే వీటిలో చాలామంది ఎక్కువగా వాటర్ హీటర్ను వాడుతుంటారు. అందుబాటు ధరకు లభించడం, తక్కువ సమయంలో నీళ్లు వేడి కావడమే ఇందుకు ప్రధాన కారణం.
అందులోనూ ఇప్పుడు చలికాలం కాబట్టి చాలామంది వేడి నీళ్ళతోనే స్నానం చేయడానికి చూస్తుంటారు. అయితే ఎలక్ట్రిక్ హీటర్ వాటర్ వాడడం వల్ల ఆరోగ్య సమస్యలతో పాటు కొన్ని ఇతర నష్టాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు నిపుణులు. ముఖ్యంగా ఈ వేడి నీటితో స్నానం చేయడం వల్ల దురద, పొక్కులు, ఇతర చర్మ సంబంధిత సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. అలాగే ఎలక్ట్రిక్ హీటర్లు యూజ్ చేసేటప్పుడు గాలిలో కార్బన్ మొనాక్సైడ్ వంటి హానికరమైన వాయువులు రిలీజ్ అవుతాయని చెప్తున్నారు. ఇవి తలనొప్పి, వికారం, శ్వాసకోశ సమస్యలకు దారితీసే అవకాశం ఉందట. అంతేకాదు ఎలక్ట్రిక్ హీటర్తో బాగా వేడెక్కిన నీటితో స్నానం చేయడం గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని చెప్తున్నారు. గుండెపోటు, స్ట్రోక్ వంటి హార్ట్ ప్రాబ్లమ్స్ ముప్పు పెరుగుతుందని సూచిస్తున్నారు. ఎలక్ట్రిక్ హీటర్ వాడడం వల్ల ఆరోగ్య సమస్యలు మాత్రమే కాదు, ఆర్థిక సమస్యలు రావచ్చంటున్నారు. ఎందుకంటే హీటర్స్ పనిచేయడానికి ఎక్కువ విద్యుత్ అవసరం. దాని కారణంగా విద్యుత్ బిల్లులు ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే కొన్ని హీటర్లు తరచుగా రిపేర్కి వస్తుంటాయి. దాంతో వాటిని బాగు చేయించాలన్నా లేదా కొత్తవి కొనాలన్నా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు చాలామంది ఈ ఎలక్ట్రిక్ హీటర్స్ను కూడా వాడుతున్నారు కాబట్టి మార్కెట్లో నాణ్యత లేని హీటర్స్ కూడా వస్తూ ఉంటాయి. నాణ్యత లేని హీటర్లు వాడడం వల్ల ప్రమాదాలు జరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు తప్పనిసరి పరిస్థితుల్లో హీటర్ వాడాలనుకుంటే కాస్త ధర ఎక్కువైనా మంచి క్వాలిటీ ఉన్నదాన్ని తీసుకోవడం బెటర్ అని సూచిస్తున్నారు నిపుణులు. అదేవిధంగా ఎలక్ట్రిక్ హీటర్లు వాడడం వల్ల వాటి నుంచి వెలువడే వాయువులు పర్యావరణానికి హాని కలిగించవచ్చు అంటున్నారు. వాటికి బదులుగా పర్యావరణానికి అనుకూలంగా ఉండేవి ఎంచుకోవడం మంచిదంటున్నారు. ఎలక్ట్రిక్ హీటర్స్కి వేగంగా వాటర్ని హీట్ చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ వాటిని జాగ్రత్తగా ఉపయోగించుకోవడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. ఎందుకంటే కొన్నిసార్లు మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల కారణంగా ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే ఛాన్స్ ఉంటుందంటున్నారు. ముఖ్యంగా పిల్లల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్తున్నారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఎలక్ట్రిక్ హీటర్స్ వాడాల్సిన అవసరం వస్తే తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. తడి బట్టలతో తాకకుండా, నీటిలో మునిగిపోకుండా సరైన రీతిలో వాడడం మంచిదని సూచిస్తున్నారు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎలక్ట్రిక్ హీటర్స్కు దూరంగా ఉండడం మంచిది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలా వచ్చిందంటే పసిపిల్లల దగ్గర నుంచి పండు ముసలి వరకు అంత అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా చలికాలంలో ఇంట్లో ఉండే పిల్లలను చలి నుంచి ఎలా కాపాడుకోవాలి, వారికి ఎలాంటి ఆహారం పెట్టాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి అనే సందేహాలు అందరికీ వస్తూ ఉంటాయి. ఈ క్రమంలో చాలాసార్లు తల్లిదండ్రులు ఆందోళన చెందుతారు. ముఖ్యంగా చిన్నపిల్లలకు చలికాలంలో అరటిపండు తినిపించాలా వద్దా అనే సందేహం అందరికీ వస్తుంది. ఇప్పుడు చలికాలంలో జలుబుకు కారణమయ్యే వాటికి దూరంగా ఉంచాలి. కానీ ఒకవైపు పిల్లలు అరటిపండును తినడానికి చాలా ఇష్టపడతారు. నిజానికి ఇంట్లో పెద్దలు అరటిపండు వల్ల జలుబు వస్తుందని, అందుకే ఈ సీజన్లో పిల్లలకు తినిపించకూడదని చెప్తుంటారు. కానీ పిల్లల డెవలప్మెంట్ కోసం వారు సరైన పోషకాహారాన్ని పొందడం చాలా ముఖ్యం. ఈ పరిస్థితుల్లో పిల్లలకి చిన్న పరిమాణంలో కానీ సరైన పరిమాణంలో కానీ ప్రతిదీ తినిపించాలి. దీంతో పిల్లలు ప్రతిదీ తినే అలవాటును పెంపొందించుకుంటారు. ఇక అరటిపండు విషయానికి వస్తే అరటిపండులో కార్బోహైడ్రేట్లు, జింక్, సోడియం, ఐరన్ పుష్కలంగా ఉన్న పండ్లు కాబట్టి పిల్లలు మొత్తం అభివృద్ధికి ఇది మంచి పండు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో పిల్లలకు అరటిపండు ఇవ్వడం వల్ల వారి బరువు పెరగడంతో పాటు ఎముకలు దృఢంగా మారడంతో పాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో పిల్లలకు ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో అరటిపండు ఇవ్వచ్చు. అరటిపండులో పీచు, పొటాషియం, విటమిన్ B6, విటమిన్ C ఉన్నాయి. ఇవి శరీరాన్ని కాలానుగుణంగా వ్యాధుల నుండి రక్షించడంలో చాలా సహాయపడతాయి. ఇక ముఖ్యంగా శీతాకాలంలో అరటిపండ్లు తినిపించాలా వద్దా అనే విషయానికి వస్తే ఏ ఇతర సమస్యలు లేకపోతే చలికాలంలో కూడా అరటిపండ్లను పిల్లలకు ఇవ్వొచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. కానీ పిల్లలకి జలుబు లేదా దగ్గు ఉంటే అరటిపండు తినిపించకపోవడం మంచిది. ఎందుకంటే అరటిపండు కఫంతో తాకినప్పుడు చికాకు కలిగిస్తుంది. ఇలాంటి సమయంలో అరటిపండు ఇచ్చే ముందు పిల్లల వైద్యుని సంప్రదించి నిర్ణయం తీసుకోవడం మంచిది. అలాగే యూరినరీ ఇన్ఫెక్షన్ లేదా ఏదైనా సమస్య ఉన్నట్లయితే డాక్టర్ని సంప్రదించిన తర్వాత మీరు పిల్లలకు రోజు అరటిపండు తినిపించవచ్చని నిపుణులు చెప్తున్నారు. అరటిపండు పిల్లల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పిల్లలు పరిగెత్తడం వల్ల వారి శక్తి కూడా చాలా త్వరగా ఖర్చు అయిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో అరటి వారికి పవర్ హౌస్. ఇది వారికి తక్షణ శక్తిని అందించడంలో సహాయపడుతుంది. అరటిపండు కార్బోహైడ్రేట్లు, చక్కెర ఆరోగ్యకరమైన మూలం. ఫైబర్ పుష్కలంగా ఉండే అరటిపండ్లు జీర్ణక్రియకు ఎంతగానో సహకరిస్తాయి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.